జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। గోదావరి ఖనిలో సింగరేణిలో అద్దె వాహనాల భూ నిర్వాసితులు సంఘం ఆధ్వర్యంలో 4వ రోజు సమ్మె చేరుకుంది। ఇప్పటికైనా సింగరేణి అధికారులు వారి సమస్యను పరిష్కరించాలని, లేని యెడల జరగబోయే పరిణామాలకు సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని సింగరేణి భూ నిర్వాసుల సంఘం అధ్యక్షులు తోట సమ్మన్న డిమాండ్ చేశారు। ఈ రోజు 4వ రోజు కూడా సమ్మె జరగడం ఇది విదూరంగా ఉంది। సింగరేణి నిర్వాసితులను ఇబ్బందులకు గురి చేస్తూ భయభ్రాంతులకు చేస్తుంది। సింగరేణి సంస్థ ప్రైవేటు వెహికల్లను తెచ్చుకుంటూ మరి మమ్మల్ని 4వ రోజు సమ్మెకు దిగడానికి కూడా ఎటువంటి పరిష్కారం చేయకుండా ఇట్లా ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని మేము దీన్ని ఇంతటితో వదిలేయకుండా రేపటి నుంచి కూడా ఈ సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి జీఎం ఆఫీసుల ముందు మా కుటుంబాలతో వచ్చి మేము వంట వార్పు కార్యక్రమం కూడా చేయబోతున్నాం। ఇది ఇట్లాగనే కొనసాగితే ప్రతి ఒక్క ఎమర్జెన్సీ వెహికల్ కూడా ఆపడానికి మేము ఖచ్చితంగా ముందుకు వస్తాం। దీన్ని సింగరేణి వ్యాప్తంగా అందరం కూడా మూకుమ్మడిగా ఒక్కరోజు మరి పెద్ద ఎత్తున కూడా సమ్మె మన ధర్నా చేయడానికి ముందుకు వస్తున్నాం। సింగరేణి మొండి వైఖరి, అద్దె వాహనాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, అద్దె వాహన యజమానుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, భూ నిర్వాసితుల ఐక్యత, భూ నిర్వాసితుల ఐక్యత, అద్దె వాహనాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి।